గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం మార్కెట్ చూసినట్టయితే రేంజ్ బౌండ్లో మార్కెట్ అయితే ఉండిపోయింది. 23,400 టు 23,450 అనేది ఒక సపోర్ట్ జోన్. ఇక్కడ నుండి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఫామ్ అయ్యి సపోర్ట్ తీసుకుని ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. మార్నింగ్ 10:15 వరకు ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యింది. ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే ట్రెండ్ కంటిన్యూ చేసింది. అక్కడ నుండి రేంజ్ బౌండ్ అయితే మార్కెట్ ఫామ్ అయ్యింది. బికాస్ నిఫ్టీ అనేది 200 టు 250 పాయింట్స్ డైలీ రేంజ్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఆ రేంజ్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో డే మొత్తం కన్సాలిడేషన్లో మార్కెట్ అయితే ఉండిపోయింది. అండ్ 23,640 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. అక్కడ నుండి మార్కెట్ అయితే క్రాస్ చేయలేకపోయింది. మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ నుండే మార్కెట్ అయితే రిజెక్షన్ ఫామ్ చేసింది. 23,600 అబోవ్ అయితే 23,700 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అక్కడ నుండి బుల్లిష్ వైపు ప్లాన్ చేసుకుందామని చెప్పేసి నేను వెయిట్ చేశాను. బట్ అక్కడ నుండి అయితే మార్కెట్ క్రాస్ చేయలేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,000 అనేది ఒక సపోర్ట్ జోన్. అక్కడ నుండి మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకుంది, గ్యాప్ డౌన్ ఫామ్ అయ్యి సపోర్ట్ తీసుకుంది. అండ్ 51,600 అనేది ఫస్ట్ 1 అవర్లోనే కంప్లీట్ చేసుకుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ వచ్చేసి 500 టు 600 పాయింట్స్ డైలీ రేంజ్. ఫస్ట్ 1 అవర్లోనే ఆ రేంజ్ అనేది కంప్లీట్ చేసుకుంది కాబట్టి డే మొత్తం మార్కెట్ అయితే కన్సాలిడేషన్లోనే ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కన్సాలిడేషన్ ఫామ్ చేసింది అనమాట. 550 పాయింట్స్ అనేది ఫస్ట్ 1 అవర్లోనే 945కే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అనేది కంప్లీట్ చేసుకుంది. సో నేనైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోలేదు, నిఫ్టీలోనే ప్లాన్ చేశాను. నిఫ్టీలో వచ్చేసి బుల్లిష్ వైపు కాకుండా బేరిష్ వైపు ప్లాన్ చేశాను. బికాస్ 23,700 అబోవ్ అయితే బుల్లిష్ వైపు ప్లాన్ చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేశాను. బట్ ఇట్ డస్ నాట్ క్రాస్ ది రేంజ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 51,000 టు 51,500 రేంజ్ అనేది క్రాస్ చేయలేదు. 500 టు 600 రేంజ్ అనేది ఈ 600 పాయింట్స్లోనే 500-600 పాయింట్స్లోనే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా కంప్లీట్ చేసుకుని కన్సాలిడేషన్ ఫామ్ చేసింది. మనం ఎప్పుడైతే కన్సాలిడేషన్ ఫామ్ అవుతుందో మార్కెట్ ట్రెండ్ లేనప్పుడు మనం ఎప్పుడు కూడా నేకెడ్ బయింగ్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. హెడ్జ్ పొజిషన్ అనేది చాలా సేఫ్టీ అనమాట ఇలాంటి టైంలో. బికాజ్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మోస్ట్లీ మార్కెట్ అయితే బ్రేక్అవుట్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే చాలా చిన్ని ప్రాఫిట్ బుక్ చేశాను. ఈరోజు మార్నింగ్ నుండి ఒకటే పొజిషన్ తీసుకున్నాను. 23,750 కాల్ హెడ్జ్తో 23,450 కాల్ సెల్ చేశాను 170 దగ్గర. అక్కడ నుండి మార్నింగ్ అసలు ఆ ప్రైస్ అయితే మూవ్ కాలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలానే టార్గెట్ కూడా హిట్ అవ్వలేదు. సో కన్సాలిడేషన్లో మార్కెట్ అయితే ఉండిపోయింది కాబట్టి ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది నేను మార్నింగ్ అరౌండ్ 10:20కి నేను కాల్ అయితే సెల్ చేశాను. అక్కడ నుండి మార్కెట్ అయితే కన్సాలిడేషన్ ఫామ్ అయింది. వేరిష్ వ్యూలో కాల్ అనేది సెల్ చేశాను. బికాస్ 23,640 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. అక్కడ నుండి మార్కెట్ కన్సాలిడేషన్ అవడం వల్ల నా పొజిషన్ అయితే ప్రాఫిట్లోకి వెళ్ళలేదు. బికాస్ హ్యూజ్ ప్రాఫిట్ అయితే రాలేదు, అలానే హ్యూజ్ లాస్ కూడా రాలేదు. అయితే స్టాప్ లాస్ హిట్ అయినా సరే, టార్గెట్ హిట్ అయినా సరే నేను అప్పటి వరకు పొజిషన్ అయితే హోల్డ్ చేస్తాను. నాది పొజిషన్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి లేదా టార్గెట్ అయినా హిట్ అవ్వాలి. హెడ్జింగ్ పొజిషన్ కాబట్టి నేను ఈవినింగ్ 3:20 వరకు కూడా మీన్స్ మార్కెట్ క్లోజింగ్ టైం వరకు కూడా నేను ఈ పొజిషన్ అనేది హోల్డ్ చేశాను. అండ్ చిన్ని ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. నా వ్యూ ప్రకారం స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. మన అనాలిసిస్ అండ్ మన స్ట్రాటజీ కరెక్ట్ అయితే మార్కెట్ ఎలాంటి మార్కెట్ అయినా సరే మనం ప్రాఫిట్ అనేది చేయొచ్చు. అలాగే లాస్ ఇచ్చినప్పుడు కూడా చాలా తక్కువ లాస్ ఇవ్వాలి. అలాగే ప్రాఫిట్ తీసుకున్నప్పుడు కూడా మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ అయితే తీసుకోవాలి, మినిమైజ్డ్ లాస్ ఇచ్చి. ఓకే. అండ్ నిఫ్టీ వచ్చేసి 23,600 టు 23,400 అనేది ఒక రేంజ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,000 టు 51,600 అనేది ఒక రేంజ్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తేనే రేపు లెవెల్స్ అనేవి ప్లాన్ చేసుకుందాము. అండ్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే మనము కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది మనము మంత్ మొత్తం కనుక టాలీ చేయగలిగితే ఎండ్ ఆఫ్ ది మంత్ మనం ప్రాఫిట్లో అయితే ఉండగలము. ఎవ్రీ డే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.